అయ్యా నరేంద్ర మోడీ, మా తెలంగాణ రాష్ట్రం మీకు ఏం పాపం చేసిందయ్యా? ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కేమో కోట్ల నిధులు కేటాయించావు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మరి దృష్టిలో పెట్టుకొని ఈ తెలంగాణ స్టేట్ను మరి ఎందుకు నువ్వు గుర్తించి ఈరోజు మాకు నిధులు కేటాయించలేదని చెప్పి నేను అడుగుతున్నాను. మా పెద్దన్న అన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భుజాలెత్తుకొని మరి మోసాడు కదా మా పెద్దన్న అని. మరి ఈరోజు మీ పెద్దన్న తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిండు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికేమో న్యాయం చేసిండు. మరి ఈరోజు ఏంటిది మీ మధ్యలో ఉన్న చీకటి ఒప్పందం అని చెప్పి నేను అడుగుతున్నాను. విమానాలు ఎక్కుతున్నారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగుతున్నారు. మరి మోడీ, నడ్డా, అమిత్ షా కలవడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఏం చీకటి ఒప్పందాలు చేసుకున్నారు మీరు? ఈరోజు మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం చేద్దామని చెప్పి మీరిద్దరు మరి ఈరోజు కుమ్మక్కై కమిట్మెంట్కి వచ్చారు, నరేంద్ర మోడీ ఉన్ను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు మీ చీకటి ఒప్పందం లేనిది మరి ఈ తెలంగాణ రాష్ట్రానికైతే ఇలాంటి నష్టం ఇన్ని సంవత్సరాల పాలనలో ఎప్పుడు కూడా జరగలే. మరి మూడోసారి భారతదేశానికి పిఎం అయిన ఈ నరేంద్ర మోడీ బీజేపీ సర్కార్ మరి ఈసారి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిందని చెప్పి నేను ఖచ్చితంగా ఈ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన నేను అడుగుతున్నాను. మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా బాగుపడాలి. అయ్యా ఈరోజు మా తెలంగాణ రాష్ట్రాన్ని మీరు మోసం చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎంకు మరి ఆ స్టేటుకు న్యాయం చేశారు. మరి మా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఏం చేశారయ్యా ద్రోహం? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన ఎంపీలు ఎందుకు ప్రశ్నిస్తలేరు? గౌరవమైన హోదాలో ఉండి పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కూర్చుని కూడా ఈరోజు మీరు ప్రశ్నిస్తలేరంటే ఈ రేవంత్ రెడ్డి ఆ రాష్ట్రానికి, ఈ దేశానికి మరి పిఎం అయిన మోడీ ఈ ఇద్దరి మధ్య ఏం ఒప్పందమైంది, చీకటి ఒప్పందం అనేది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ లోపల ఉన్న కుంభకోణాలు కానీ మీ లోపల ఉన్న చీకటి ఒప్పందాల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు బాధపడుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా చేద్దామనే ఆలోచనల దిశలా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడనేది ఖచ్చితంగా మా కళ్ళకద్దినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా కనిపిస్తుందని కూడా మేము చెప్తున్నాం. ఈరోజు చూసుకుంటే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలల్లో మరి ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిండు? ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మరి కొట్లాడిన ప్రజలు ఈరోజు ఎంపీలుగా గెలిపించుకుని పార్లమెంటు పంపితే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఈ గొంతులు కూడా ఇప్పుతలేవు పార్లమెంట్లో. అంటే రేవంత్ రెడ్డి మా పెద్దన్న అన్న ఈ నరేంద్ర మోడీ పిఎం, ఈ రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి, వీరిద్దరి మధ్యలో చీకటి ఒప్పందం అయిందనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయం, తెలుసుకున్నారు, తెలిసింది. ఇప్పటికన్నా తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశలా ప్రజలందరం మేము ఏకమవుతామని కూడా తెలియజేస్తున్నాను. మాకు కనీసం తెలంగాణ రాష్ట్రం పైన కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన కానీ ఈ బీజేపీ సర్కారుకు, ఈ దేశ పిఎంకు, మోడీకి ఎవరికి కూడా తెలంగాణ రాష్ట్రం పైన కనీసం ప్రేమ లేదనేది తెలిసింది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చే దిశలో మరి నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నాడు. ఈనాడు తెలంగాణ ప్రజలు ఓటేస్తేనే ఎంపీలుగా గెలిచి మరి సెంట్రల్ మంత్రులుగా గెలిచి మరి పార్లమెంట్లో కూర్చోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని
అప్పుల తెలంగాణగా మార్చే దిశలా ఈ నరేంద్ర మోడీ, ఈ బీజేపీ సర్కార్, ఈ నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నాడు. ఇది చాలా వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ స్టేటుకు ఇది బాధాకరమైన విషయము. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలల్లో ఈరోజు తెలంగాణ ప్రజలు ఈ దేశ పిఎం నరేంద్ర మోడీకి మరి కనిపిస్తలేరా అని చెప్పి నేను అడుగుతున్నాను. నిర్మలా సీతారామకు కూడా ఈ తెలంగాణ ఆడబిడ్డ, ఆడపడుచు మరి తెలంగాణ రాష్ట్రం పైన కానీ ఎందుకు ప్రేమ లేదు? మరి బడ్జెట్ విషయాల్లో ఈ దేశ పిఎం నరేంద్ర మోడీతో ఎందుకు మాట్లాడి చర్చించలేదని చెప్పి ఈరోజు నేను అడుగుతున్నాను. ఇది కరెక్ట్ శోచనీయమైన మరి ఆలోచన కాదని కూడా నేను తెలియజేస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం కోసం 1200 విద్యార్థులు మరి బలిదానాలతోటి ఈ తెలంగాణ మరి సాధించుకున్న ఘనత మా తెలంగాణ స్టేటు రాష్ట్ర ప్రజల్ని. ఇలాంటి రాష్ట్రాన్ని, స్టేటు ప్రజల్ని అభివృద్ధి బాటలో నడిపించాల్సింది ఈ దేశ పిఎం మోడీ. అలాంటి మోడీ తప్పు నిర్ణయాలతోటి మరి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని బాధ పెట్టే విధంగా మరి ఈ బడ్జెట్ ఇవ్వలేకపోయారు. కానీ ఇది కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. మరి స్థానికంగా ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి గెలిచిన మరి ఈ ఎంపీలందరూ ఏం చేస్తుండ్రు? పార్లమెంట్లో ఎందుకు మరి ప్రశ్నించి అడగటం లేదు? అదేవిధంగా విధంగులను మరి ఐఎస్ గౌరవమైన హోదాలో ఉన్న స్మిత అగర్వాల్ మరి ఈరోజు దివ్యాంగుల పక్షాన ఉండాలి. యావత్ భారతదేశంలో దివ్యాంగులు వారి యొక్క స్థితిగతులు బాగలేక ఇబ్బంది పడుతూ వారు మరి ఈ దేశంలో ప్రజలు ఆ ప్రజల పక్షాన నిలబడి వారికి మంచి చేసే విధంగా మాట్లాడాల్సింది పోయి ఈరోజు వాళ్ళను బాధ పెట్టే విధంగా స్మిత అగర్వాల్ మాట్లాడడం మాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. ఇప్పటికైనా కానీ దివ్యాంగ బిడ్డలకు, దివ్యాంగి సోదరిమణులకు వెంటనే మరి క్షమాపణ చెప్పాలి. ఈ స్మిత అగర్వాల్ ఒక ఐఏఎస్ గౌరవమైన హోదాలో ఉండి ఈరోజు ఆ విధంగా మాట్లాడడం యావత్ భారతదేశం మరి వికలాంగులకు బాధ అనిపించే అంశాన్ని మాట్లాడింది. చాలా వరకు కూడా ఇది కరెక్టు అంశం కాదని స్మిత అగర్వాల్ని నేను ఒక్కటే అడుగుతున్నాను. దివ్యాంగులందరికీ కూడా ఈ భారతదేశంలో చూసుకున్నా కానీ, తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నా కానీ, మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా కానీ అందరికి కూడా క్షమాపణ చెప్పాలని కూడా నేను ఒక్కటే అడుగుతున్నాను. మరి ఈ 24 గంటలు భారీ తుఫాన్ తెలంగాణ రాష్ట్రాల్లో మరి వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మరి ఎవరు కూడా బయటికి రావద్దు. మరి ఆ ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు వెంటనే మరి ప్రజలకు అందుబాటులో ఉండి వారికి నిత్యావసర సరుకులు ఇచ్చి వారి యొక్క ప్రాబ్లమ్స్లకు కూడా మీరందరూ అండగా నిలవాలని పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం 7 మంది ఎమ్మెల్యేలను నేను ఈ ప్రజల పక్షాన అడుగుతున్నాను. ఈరోజు గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ భారీ వర్షాలతోని రాకపోకలకు కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. మరి ప్రజల్ని ఆదుకోవాలని కూడా నేను అడుగుతున్నాను. మరి చెన్నూరు, బెల్లంపల్లి, పెద్దపల్లి పార్లమెంటు మరి ఈ ఎంపీ కానీ, ఆ 2 ఎమ్మెల్యేలు కానీ వెంటనే ఆ ఊర్లో ఉన్న గ్రామ స్థాయి, మండల స్థాయి ప్రజలకు అందుబాటులో ఉండి వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత మీది. ఈరోజు గ్రామాలల్లో, మండలాలల్లో చాలా ఇళ్లకు వాటర్ వెళ్ళి వాళ్ళ గ్యాసులు తడవడం జరిగింది. ఇళ్ళన్ని వాటర్ వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్ని వర్గాల ప్రజలు. మరి మీరు ముగ్గురు కూడా వెంటనే ప్రజలకు అందుబాటులో ఉండి మరి ప్రజాక్షేత్రంలో ఆ కష్టాలు పడుతున్నారు. భారీ వర్షానికి ఇళ్లకు వాటర్ వచ్చి రాకపోకలు కూడా
కాలువ కెనాళ్ళు మరి కట్లు దిగి వాటరు అటు ఇటు పోయే ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది విలేజ్లల్లో. వారందరికీ కూడా అండగా నిలవాల్సిన బాధ్యత మీది. ఓటేసి గెలిపించుకున్నారు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం. మరి పార్లమెంటు ప్రజలు మీకు ఓటేసి గెలిపించుకున్నారు కాబట్టి ఆ బెల్లంపల్లి, చెన్నూరు, పెద్దపల్లి ప్రజల్ని మీ గుర్తుపెట్టుకుని మీరు వారందరికీ అందుబాటులో ఉండి మీరు అన్ని విధాలుగా వాళ్ళకు సహకారాలు అందించాలి, నిత్యావసర సరుకులని కూడా నేను అడుగుతున్నాను.